హాయ్ ఫ్రెండ్స్, హాయ్. డైరెక్ట్ సెల్లింగ్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి. అందులో నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైతే డ్రీమ్ కోసం మనం వస్తామో ఆ డ్రీమ్ని నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలంటే నేర్చుకోవడం మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఫస్ట్ నువ్వు నేర్చుకున్న విషయాన్ని నీ టీంకి నేర్పించు. ఆ టీంకి కూడా వాళ్ళ టీంకి నేర్పించడం కూడా నువ్వు నేర్పించడమే. ఈ 3 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. నువ్వు నేర్చుకోవడం, తర్వాత నీ టీంకి నేర్పించడం, ఆ టీం కూడా వాళ్ళ టీంకి నేర్పించడం అనే ప్రాసెస్ని కనుక, ఈ 3 స్టెప్స్ కనుక నీకు ఎప్పుడైతే డైరెక్ట్ సెల్లింగ్లో వస్తాయో, నువ్వు ఒక పెద్ద లీడర్గా ఎదుగుతావు. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని, ఎంపైర్ని కూడా సృష్టించగలుగుతావు. అందులో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా నువ్వు ఒక కస్టమర్ని క్లోజ్ చేసేటప్పుడు క్లోజింగ్ స్కిల్స్ అంటాం వాటిని. అంటే మనం మొత్తం కాల్ మాట్లాడతాం, కస్టమర్ ఎస్ అంటాడు, అప్పుడు వెళ్ళి మళ్ళీ మాట్లాడతాం. మనం అప్లైన్ వచ్చి మాట్లాడి అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెడతాం. క్లోజింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ సెల్లింగ్లో. ఎక్కడైనా సరే సేల్ విషయంలో క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడద్దిగా. కస్టమర్ ఎస్ అన్నాడు, అయిపోయింది, మనం మాట్లాడద్దిగా. అందుకే క్లోజింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ సెల్లింగ్లో. ఎనీ నెట్వర్క్ కావచ్చు, ఎనీ సేల్ దగ్గర క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడద్దు మనం. అది చాలా ఇంపార్టెంట్, అది నేర్చుకోండి. ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక కస్టమర్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు మీట్ అవుతున్నాం, ఎన్నిసార్లు ఫాలోఅప్ చేస్తున్నాం ఆ సేల్ క్లోజ్ కావడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏదైనా ఈ భూమి మీద ఒక కస్టమర్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే మోర్ దాన్ 7 టైమ్స్, అంటే బిలో 8 టైమ్స్ ఆ కస్టమర్ క్లోజ్ అవుతాడు 99%. అంటే మీరు చేసే ఫాలోఅప్ వల్ల. ఆ ఫాలోఅప్ కూడా చాలా ఇంపార్టెంట్ లీడర్స్. చాలా స్కిల్ ఉండాలి దీనికి కూడా. జస్ట్ పేషెన్స్ ఇంపార్టెంట్ డైరెక్ట్ సెల్లింగ్లో. ఆ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పేషెన్స్ ఏందని నేర్చుకోండి. ఏంటంటే ఒక కస్టమర్ ఫస్ట్ విజిట్ చేసినప్పుడు నిన్ను నో చెప్పడు, నీకు నో చెప్పడు, ఆ బ్రాండ్కి నో చెప్పుండొచ్చు. ఆ తర్వాత సెకండ్ టైం మళ్ళీ అగైన్ మీరు మీట్ అయ్యారు, మళ్ళీ మీ బ్రాండ్కి నో చెప్పుండొచ్చు. మీరు పర్సనల్గా ప్రతిదీ తీసుకోకుండా అతనికి నో చెప్పినా సరే నెక్స్ట్ టైం మళ్ళీ ఆపర్చునిటీ ఉంటుంది. ఏంటంటే మళ్ళీ కలుద్దాం అలా 8 టైమ్స్ మీరు కనుక చేయగలిగితే దాదాపు ఈ భూమి మీద 99% కస్టమర్స్ని క్లోజ్ చేయొచ్చు మనం సేల్లో. అంటే ఇక్కడ కంటిన్యూస్ ఫాలోఅప్ చేయండి. సార్ రేపు తెమ్మంటారా, ఎల్లుండి తెమ్మంటారా? ఏం చెప్తాడు అతను? ఎల్లుండి అన్నాడు అనుకోండి. ఎల్లుండి అంటే మీరేం చెప్తారు? ఉదయమా సాయంత్రమా? సార్ సాయంత్రం 4 గంటలకు రావాలా, 5 గంటలకు రావాలా? ఇట్లా కంటిన్యూస్గా కస్టమర్ని మనం లాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఎందుకంటే ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. సేల్ అనే టెక్నిక్ని నువ్వు ఒక 6 నెలలు, 1 ఇయర్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ చెప్తున్నా, నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో నువ్వు నెంబర్ ఆఫ్ పర్సన్స్ని నువ్వు మీట్ అవుతావు కాబట్టి అక్కడ సేల్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయి. సక్సెస్ఫుల్గా నీ టీం తయారవుతుంది. ఎప్పుడైతే టీం తయారైతే నీకంటూ ఇన్కమ్ ఏర్పడుతుంది. నువ్వు చేయాల్సిన పని ఏందో చేయకుండా డైరెక్ట్ సెల్లింగ్లో ఐడీలు వేసాము, అయిపోయింది, అప్లైన్ వస్తాడు, లేదా ఇంకెవరో వస్తారు, ఇంకేదో చేస్తారు, లేదా నాకు పెద్ద టీం వచ్చేస్తుంది అంటే కాదు. నువ్వు నేర్చుకోవడం మీద శ్రద్ధ వహించుకొని నీకంటూ ఒక టీం తయారయ్యేదాకా నువ్వు నేర్చుకో. ఫస్ట్ నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయి. డెఫినెట్లీ నీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. మీ జూలూరు కిరణ్.